చాలామంది మేము నమ్ముకుంటాం కానీ మాకు వచ్చేటువంటి లాభం ఏంటండి? మేము క్రీస్తుని విశ్వసిస్తాం. మాకేమన్నా 10 కిలోల బంగారం ఇస్తారా? వెండి ఇస్తారా? బియ్యం ఇస్తారా? అని చెప్పి ఏదో ఒకటి ఆశించి విశ్వసించేటువంటి వ్యక్తుల్ని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా దేవుడిస్తాడు, ఇవ్వడు అని కాదు. నీవేమైనా శారీరక అస్వస్థతల గుండా ప్రయాణం చేస్తూ ఉంటే, ఏదైనా జ్వరము కానో, లేకపోతే ఏదైనా వైరస్ ద్వారా నువ్వు బాధపడుతునో, లేకపోతే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడిగా ఉంటూనో, దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసి, అయ్యా ఈ రోగం నుంచి నన్ను విడిపించయ్యా అని చెప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు శారీరకంగా నీకు స్వస్థత ఇవ్వడానికి సమర్థుడే. కానీ దేవుని దగ్గరికి కేవలం శారీరక స్వస్థత కోసమే నేను వచ్చానండి అని చెప్పి నీవు అనుకుంటే మాత్రం అది చాలా అప్రయోజనకరమైనది. కేవలం తాత్కాలికమైనది మాత్రమే మిగిలిపోతుంది. శారీరకంగా నువ్వు స్వస్థపరచబడతావు, మరలా నీవు ఏదో ఒక రోగం నీకు వస్తూనే ఉంటుంది. ఈ జీవితంలో జీవించినంత కాలం ఏదో ఒక అస్వస్థత, అనారోగ్యము ఈ యొక్క శరీరానికి వస్తూనే ఉంటుంది. అంత మాత్రం చేత కేవలం శారీరక స్వస్థత పొందాను కాబట్టే నేను విశ్వసిస్తున్నాను అని అంటే అది చాలా తప్పు. కేవలము శారీరక స్వస్థత ఇవ్వడానికే కాదు ఈ లోకానికి దేవుడు వచ్చింది. ఆయన నిన్ను ఆత్మీయ స్వస్థత గుండా నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానసికంగా నువ్వు స్వస్థపడాలి, నీ హృదయము మారాలి, నీ మనస్సు మారి నూతన పరచబడాలి, రూపాంతరము చెందినటువంటి వ్యక్తిగా, నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడటానికే ఆ యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడే తప్ప కేవలం శారీరకంగా నిన్ను స్వస్థపరిచేసి ఆయన వెళ్ళిపోవడానికి కాదు. నీ జీవితంలో మార్పుని ఆయన ఆశిస్తున్నాడు. పాత అలవాట్లు, రోత అలవాట్లు, ఆ మద్యపానము, వ్యభిచారము, చెడు అలవాట్లు, దుర్భాషలు, చెడు తలంపులు, చెడు వ్యసనములు, ఇవన్నీ కూడా నీవు వదిలిపెట్టాలి అని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు తప్ప కేవలం శారీరకంగా నువ్వు స్వస్థపరచబడి ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. నీవు మారాలి, మనందరం కూడా మారాలి, మనందరం కూడా నూతన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలి, మనందరం కూడా రక్షించబడాలి, మనందరం కూడా పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, తద్వారా నిత్య పరలోక రాజ్యాన్ని మనందరం కూడా స్వతంత్రించుకోవాలి అని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టే శాశ్వతమైనటువంటి స్వస్థత అంటే ఏంటి అని అంటే హృదయ స్వస్థత. కేవలం శారీరక స్వస్థత టెంపరరీ, హృదయ స్వస్థత శాశ్వతమైనది. తద్వారా మనందరం కూడా శాశ్వతమైన పరలోక రాజ్యం గుండా మనము ప్రయాణించగలుగుతాం. థ్యాంక్ యూ.